తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దల పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హస్తినకు వెళ్లారు. కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్ పెద్దలతో మరోసారి చర్చించనున్నారు. ఇక ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్య అతిథులుగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినందుకు గాను వరంగల్లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఇక కాంగ్రెస్ నేతల రాకను నిర్ధారించుకున్న తర్వాతే కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని సమాచారం. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు మరి కాసేపట్లో. అయితే ఈ ఢిల్లీకి వెళ్ళడంపై కూడా చాలా ప్రయాణ సంస్కృతి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే టీపీసీ చీఫ్ తో పాటు ఇటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎవరెవరికి వెళ్ళడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ తో చర్చిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళొచ్చినా కూడా ఇంకా టీపీసీ చీఫ్ ఎంపిక ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పేర్లు అయితే వినిపించాయి. ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినిపించింది. ఇటు బీసీ కోటల ఈయనతో పాటు మధు యాష్కి గౌడ్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. అయితే మరోవైపు ఇటు ఎస్సీకి సంబంధించి కూడా ప్రధానంగా బలమైన పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అయితే మాత్రం ఇటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనతో పాటు ఇటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అయినటువంటి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు అయితే ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి నలుగురిట్లో ఒకరికి టీపీసీ చీఫ్ గా ఎంపిక చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఎవరిని ఎంపిక చేస్తున్నపై కూడా ఇటు టీపీసీలో కూడా సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఈ యొక్క ఢిల్లీ టూర్ షెడ్యూల్ లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్తున్నారు. వీళ్ళ అభిప్రాయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఈ ముగ్గురు చాలా కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో వీరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే టీపీసీ చీఫ్ ఎవరనేది కూడా ఎంపిక అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఈసారి ఎక్కువగా బీసీకి టీపీసీ చీఫ్ పగ్గాలు ఇవ్వాలని కూడా ప్రధానంగా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఆ రకంగా ఇవ్వకపోతే మాత్రం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈసారి టీపీసీ చీఫ్ అయినా ప్రధానంగా జరుగుతుంది కాబట్టి మరి ఎవరికి ఇస్తారన్నపై కూడా ఇటు సర్వత్రా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు దాదాపుగా ఇటు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇటు ఆషాఢం తర్వాతనే ఇటు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినప్పుడు కూడా ఇప్పటి వరకైతే ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో మరి ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. కాబట్టి దాదాపుగా ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు మరో 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి మరి కేబినెట్ లో ఇంకో మరో 6 కూడా చోటు ఉన్న నేపథ్యంలో మరి ఆ 6 ఎవరికి ఇస్తారనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి సామాజిక సమీకరణలో భాగంగా ఇటు మరోవైపు ఇటు బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక మైనార్టీ నేతకు మరోవైపు మరికొంతమంది కూడా ఆశాభాలు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకైతే మనకు అందిన సమాచారం ప్రకారం ఇటు హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించిన కోటాలు అయితే మాత్రం మల్రెడ్డి రంగారెడ్డి పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఇటు నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరైతే బలంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు వాకాటి శ్రీహరి పేరు అంటే ముడిజా సామాజిక వర్గానికి సంబంధించి వాకాటి శ్రీహరి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయనతో పాటు ఇటు మధు పేరు కూడా వినిపిస్తుంది. ఇటు నీలం మధు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దగ్గర వ్యక్తి కాబట్టి ఆయన పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు కొమటిరెడ్డి వెంకరెడ్డి బ్రదర్ కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఈసారి తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కూడా ఆయన కూడా ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది అయితే ఇటు మినిస్టర్ రేసులు అయితే ఉన్నారు. మరి ఎవరికి ఇస్తారనిపై కూడా సర్వత్ర ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి వరకైతే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 35 కార్పొరేషన్ చైర్మన్లు కూడా నియమించారు. మరో 25 మంది ఎంపిక కోసం కూడా కసరత్తు జరుగుతుంది. మరి ఇది ఈ యొక్క ఢిల్లీ టూర్ లో మరి దీనిపై కూడా హైకమాండ్ చర్చించి మరి ఇప్పటి వరకు కాంగ్రెస్ కోసం కష్టించి పనిచేసిన వాళ్ళకే ప్రయారిటీ ఇస్తామని కూడా వైపు
సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ఈసారి మరి నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మరో 25 కూడా కేటాయింపులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి దానిపై కూడా ఇప్పటివరకు అయితే చాలా మంది ఆశావాళ్ళు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొదటి విడతలో 35 కార్పొరేషన్ చైర్మన్లు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారు. బీసీ నేతలను మరిచారు. మరి కొంతమంది మహిళలకు కూడా ఇవ్వాల్సింది, మరి వాళ్ళకు కూడా ఇవ్వలేదని కూడా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ లో చర్చ అయితే కొనసాగింది కాబట్టి మరి కొంతమంది బహిరంగంగానే వాళ్ళు కూడా తమ వ్యతిరేకత గాలం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఈసారి నామినేటెడ్ పోస్ట్ లో మరి సామాజిక సమీకరణలో భాగంగా మొదటి నుంచి కాంగ్రెస్ లో పనిచేసిన వరకే ప్రయారిటీ ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది కాబట్టి ఈ మధ్యలో మరోవైపు ఇటు నామినేటెడ్ పోస్టుల ఎంపికపై కూడా ఢిల్లీ నేతలతో అంటే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు ఇటు కేసీ వేణుగోపాల్ తో కూడా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మరి ఏదేమైనా కూడా ఏఐసిసితో చర్చించిన తర్వాత మరి ఇటు టీపీసీ చీఫ్ ఎంపిక గానీ ఇటు మంత్రివర్గ విస్తరణ 6 చోట్లకు సంబంధించి కానీ అదేవిధంగా ఇటు నామినేటెడ్ పోస్టులు మరోవైపు ఇటు మహిళా అధ్యక్షురాలపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకైతే ఇటు మహిళా అధ్యక్షురాలుగా ఇటు సుజిత ఉన్నారు. ఆమె ఎంపిక పట్ల కూడా దాదాపు కొద్ది రోజుల్లో చర్చ అయితే కొనసాగుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమెను పక్క పెట్టినట్టుగా తెలుస్తుంది కాబట్టి మరి మహిళా అధ్యక్షురాలుగా ఇటు గద్వాల్ సంబంధించినటువంటి సరిత తిరుపతి ఆ పేరైతే ప్రధానంగా కనిపిస్తుంది కాబట్టి మరి ఆమెను టీపీసీ మహిళా అధ్యక్షురాలుగా చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6:30 తర్వాత ఢిల్లీ వెళ్తారు కాబట్టి వీటన్నిటిపై కూడా హైకమాండ్ చర్చించి రేపు సాయంత్రానికి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంటుంది కలిపి మరి ఈసారి ఈ ఢిల్లీ టూర్ లో అయినా ఇటు టీపీసీ చీఫ్ ఎంపిక ఉంటుందా లేదా అనేపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇటు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ఇటు రుణమాఫీ అమలు చేసింది, 2 లక్షల రుణమాఫీ అమలు చేసింది కాబట్టి దీనికి సంబంధించి కూడా మరి రైతు కృతజ్ఞత సభ వరంగల్లో చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మరి ఈ యొక్క సభకు కూడా రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీని ఇన్వైట్ చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. దాంతో పాటు ఈ నెలలోనే ఇటు సెక్రటరియట్ ముందు కూడా రాజీవ్ గాంధీ విగ్రహం ఇప్పటికే దాదాపు పనులను కూడా పూర్తయ్యాయి కాబట్టి మరి ఇనాగ్రేషన్ కు ఇటు రాజీవ్ గాంధీ విగ్రహం ఇనాగ్రేషన్ కూడా రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ వస్తారని కూడా చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు ఇటు సోనియా గాంధీ కూడా ఇన్వైట్ చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు విగ్రహ ఇనాగ్రేషన్ అంటే సెక్రటరియట్ లో ముందు రాజీవ్ గాంధీ విగ్రహ ఇనాగ్రేషన్ తో పాటు ఇటు రైతు కృతజ్ఞత సభ కూడా ఒక్క రోజులో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి మరి ఏఐసిసి నేతల షెడ్యూల్ ఏ రకంగా ఉండాలపై కూడా చర్చిస్తున్నారు కాబట్టి వీటన్నిటిపై కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఏఐసిసి హైకమాండ్ తో చర్చించి వీటన్నిటిపై కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సందీప్. రైట్ సతీష్, మరి మరోవైపు హోంమంత్రి ఎవరనే దానిపై కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే మొదటి నుంచి కూడా దాదాపు 6 శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో అందులో ప్రధానంగా హోంశాఖతో పాటు విద్యాశాఖ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఇటు మున్సిపల్ శాఖ కూడా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి మరి ఈసారి ఆ కేబినెట్ విస్తరణలో మరి ఎవరికి ఇస్తారనిపై కూడా ప్రధానంగా ఆసక్తి నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఇటు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి హోం శాఖ తనకే వస్తుందని కూడా ఆశాభావం ఇప్పటికే హైకమాండ్ కలిసి తన విజ్ఞత అంటే తనకు సంబంధించి కూడా హైకమాండ్ తో కూడా చర్చించాలి, ఈసారి తనకే ఇవ్వాలని కూడా ఆయనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కూడా ఆయన తీవ్రంగా కృషి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి హోంశాఖ తనకే ఇవ్వాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు కాబట్టి మరి హోంశాఖ ఎవరిస్తారనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి ప్రధానంగా అయితే ఇటు ఇప్పటికే మంత్రిగా కొమిటిరెడ్డి వెంకరెడ్డి ఉన్నారు కాబట్టి మరి ఆయన బ్రదరు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోంశాఖ ఇస్తారా లేదనిపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే పలుమార్లు మంత్రి కొమిటిరెడ్డి వెంకరెడ్డితో పాటు కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళి వచ్చారు కాబట్టి మరి అధిష్టానం కూడా వారికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏదైపోయినప్పుడు కూడా మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరి హైకమాండ్ ఏదైనా కూడా ఫైనల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఏఐసిసి మల్లికార్జున ఖర్గే కానీ ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సూచించిన వరకే పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఆశావాళ్ళంతా కూడా ఇప్పటికే 2-3 సార్లు కూడా ఢిల్లీకి చక్కర్లు కొట్టారు, వారి ప్రయత్నం అయితే చేశారు. ఇటు ఏఐసిసి నేతలు కూడా కలిసి వినియోగించుకున్నారు కాబట్టి మరి ఈ యొక్క మంత్రివర్గంలో చోటు ఎవరికి ఉందనిపై కూడా
ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో మాత్రం ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికైతే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో వీటన్నిటిపై అంటే ప్రధానంగా ఇటు టీపీసీసీ ఎంపికతో పాటు ఇటు కేబినెట్ విస్తరణ, అదే విధంగా ఇటు నామినేటెడ్ పోస్టులతో పాటు మరోవైపు ఇటు మహిళా అధ్యక్షురాలు సంబంధించి ఎంపిక గాని, అదేవిధంగా ఇటు వరంగల్ సభ రైతు ప్రతినిధి సభ, అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణ సంబంధించి కూడా ఏ రోజు ఉంటున్నపై కూడా వీటన్నిటిపై హైకమాండ్ తో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.